మాట్లాడుతున్నావా? ముమ్మాటికి నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి అభ్యంతరం చెప్పి ఆగిపోయింది మాత్రం నీతో వెంకటేశ్వర స్వామి చెప్పించిన మాటే. వెంకటేశ్వర స్వామికి కూడా నువ్వు అక్కడికి రావడం ఇష్టం లేదు కాబట్టి ఇది భగవంతుడి కృప. ఏం చేసినా భగవంతుడే చేస్తాడు. నువ్వు చెప్పావు కదా 151 సీట్లు ఇస్తే ఏమన్నావు నువ్వు? భగవంతుడు చూశాడు అన్నావు, అంతే కదా. మళ్ళీ మాకు 164 సీట్లు ఇచ్చాడు, మేము కూడా చెప్పాంగా భగవంతుడు చూశాడని. అలాగే వాళ్ళు నువ్వు తిరుపతి వెళ్ళకుండా స్టేట్మెంట్ ఇచ్చావు, భగవంతుడే చూశాడు. కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద నెపం మోపకు. రాష్ట్రంలో అనేక అక్రమాలు అనేక అవినీతులు జరిగినాయి. ఇవాళ ఏమంటాడు 100 రోజులది ఫెయిల్ అంట, దాన్ని పక్కదారి పట్టించడానికి ఇదంట. అసలు జగన్మోహన్ రెడ్డి పథకం ప్రకారం దీన్ని రివర్స్ అటాక్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడయ్యా అంటే ఇంకా ఇతని మీద అవినీతి కోణాలు బోల్డ్ ఉన్నాయి. అవినీతి కోణాలు ఎక్కడ బయటికి అన్నీ ఒకటి తెస్తారో అని దీన్ని రివర్స్ అటాక్ చేసి ఇదిగో నా మీద తీసుకొచ్చారు అని చెప్పడానికి రివర్స్ అటాక్ చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మేమందరం చెప్తున్నాం, ప్రజలందరూ చెప్తున్నారు, మాకు మతాలు కులాలు ఏమి లేవు, అది కూడా చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ అందరినీ సమానంగా చూస్తుంది. రేపు ఎక్కడ అవినీతి జరిగినా మేము వెళ్తాం, ఎక్కడ అవినీతి జరిగినా మేము వెళ్తాం. ఇక్కడే కాదు, మసీదు మీదకి ఎవరన్నా దాడి చేస్తే మేము ఊరుకోం, చర్చి మీదకి దాడి చేస్తే ఊరుకోం. తెలుగుదేశం ప్రభుత్వం ఏదో నువ్వు ఒక్కడివే నేను బైబిల్ చదువుతాను లేకపోతే నేను ఇది చేస్తానంటావేంటి? చంద్రబాబు నాయుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో నెంబర్ 1. అలాగే అక్కడ ఆ సంఘటన జరిగింది కాబట్టి దాని గురించి మాట్లాడాడు. నువ్వే మతాలని కులాలని వేరు చేస్తున్నావు. నీది మానవత కులం అంటావు, మాదే కులం, నీ మానవులం కాదా? నువ్వు ఒక్కడే మానవుడివా? నువ్వు ఒక్కడే మానవుడివా? దానికి ఒక సమాధానం చెప్పు. అంటే నిన్నందరూ రాక్షసుడు అంటే నీకు నువ్వే నేను మానవ కులం అని దానికి సమాధానం చెప్పుకుంటున్నాడు ఆయన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు చంద్రబాబు గారి నిందలు వేయడం మానేసి నీ దగ్గర ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి వేరే వాళ్ళు దీని గురించి మాట్లాడడం కూడా ఆపి దాని మీద విచారణకు ఎవరిని పిలిస్తే వాళ్ళు హాజరయ్యి దానికి కరెక్ట్గా సమాధానం చెప్పండి.